హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి తెలంగాణ టెట్ టీఎస్ టెట్లో ఉన్నటువంటి సైకాలజీ, టీఎస్ టెట్లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, మనకి పేపర్ 2 ఎవరైతే హిందీ అభ్యర్థులు పేపర్ 2 రాస్తున్నారో వారికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి మొత్తం సబ్జెక్ట్ 4 భాగాలుగా చేస్తే మొదటి భాగంలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి, తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, తర్వాత కంటెంట్. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 హిందీ 30 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ 30 మార్కులు, తర్వాత మనకి కంటెంట్ సోషల్ స్టడీస్ 60 మార్కులు అడగడం జరుగుతుంది. మరి సోషల్ స్టడీస్ కూడా మార్చుతామనేసి ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది, మరి ఇంతవరకు అది కన్ఫామ్ కాలేదు. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, ముఖ్యంగా హిందీ అభ్యర్థులు ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి కూడా చాలా ఎక్కువ సందేహాలు ఉన్నాయి. మరి సిలబస్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు, మరి హిందీ పండిట్ ట్రైనింగ్లో మరి వీరు నేర్చుకున్నటువంటి సిలబస్ ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి రేపు టెట్ పేపర్లో క్వశ్చన్ ఆఫ్ ప్యాటర్న్ వేరే విధంగా ఉంటుంది. సో సిలబస్లో కొంత వ్యత్యాసం అనేది ఉంది హిందీ అభ్యర్థుల విషయంలో. అందుకోసమనే మరి మీకోసమే మరి ఈ వీడియో రూపొందిస్తున్నాం. అందువల్ల మిత్రులారా, వీడియో షేర్ చేయండి, మరి మీ మిత్రులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి, అదేవిధంగా లైక్ చేయాలి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, మరి హిందీలో మనం ఏమంటాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిని? బాల్ వికాస్ ఏవం శిక్షణ శాస్త్ర, బాల్ వికాస్ ఏవం శిక్షణ శాస్త్ర. ఇందులో మనకి పార్ట్ 1లో మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి ఆ పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అని ఇవ్వడం జరిగింది. అందులో మనకి మళ్ళీ 3 భాగాలు ఇవ్వడం జరిగింది. ఒకటి బాల్క వికాస్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, తర్వాత పెడగోజికల్ కన్సర్న్స్, అలా 3 భాగాలు ఇవ్వడం జరిగింది. సో అందులో మొదటి భాగం అనేటువంటి బాలక వికాస్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో మనం ఏం చదవాలి, ఎలా చదవాలి? సో మీరు సైకాలజీ ఈ యొక్క బాల్ వికాసం శిక్షణ శాస్త్రంలో చాలా ఈజీగా మీరు స్కోర్ చేయవచ్చు. కాకపోతే కేవలం బుక్స్ చదవడం వల్ల మీరు స్కోరింగ్ అనేది రాదు. ఖచ్చితంగా మీరు క్లాసెస్ అనేవి వినాలి, చదవాలి, బుక్స్ చదవాలి, అదేవిధంగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందువల్లంటే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు 70% అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్. అండర్స్టాండింగ్ అంటే ఏంటి? సమజన అంటే అర్థం చేసుకోవడం, అంతేకాకుండా అప్లికేషన్ నువ్వు నేర్చుకున్నది మరి తరగతి గదిలో, క్లాస్ రూమ్లో ఏ విధంగా అప్లై చేస్తావు, సమాజంలో ఏ విధంగా అప్లై చేస్తావు, మరి నీకు నీవుగా ఈ బిహేవియర్లో ఏ విధంగా మార్పు తీసుకొస్తావు. అప్లికేషన్ మెథడ్లో ప్రశ్న అనేది ఉంటుంది. సుమారు 70% ప్రశ్నలు అదే విధంగా ఉంటాయి. అందువల్ల క్లాసెస్ వినాలి, చదవాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మాత్రమే మీకు ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో 30కి 30 మార్కులు వస్తాయి. ఓకే, మరి అందుకోసమే ఏపీ హిందీ సేవా సమితి మరి అప్లికేషన్ యాప్లో ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించి మొత్తం సిలబస్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, మనకి ఈ సిలబస్ విశ్లేషణ, ఈ యొక్క బాల్ వికాసం శిక్షణ శాస్త్రం సంబంధించి విశ్లేషణ ఏ విధంగా మరి ఏమేమి చదవాలి చూద్దాం ఒకసారి. సో మొదటి దాంట్లో మనకి మరి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్. అదేవిధంగా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అని ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ సో మనం డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే బాలక అభివృద్ధి అంటే పెరుగుదల, బాలుడి యొక్క పెరుగుదల మరియు వికాసం. బాలక అభివృద్ధి ఔర్ వికాస్, బాలక అభివృద్ధి ఔర్ వికాస్, పెరుగుదల వికాసం, పెరుగుదల వేరు, వికాసం వేరు. సో బాలక అభివృద్ధి ఔర్ వికాస్. తర్వాత పరిపక్వత కూడా అడిగాడు. మీకు హిందీ పండిట్ ట్రైనింగ్ హెచ్పిటి శైక్షిక్ మనోవిజ్ఞానంలో పరిపక్వత అనేది ఉండదు. మనకి బిఎడ్, డిఎడ్ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఈ పరిపక్వత అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? మరి అందుకోసమే మేము ఈ యొక్క బిఈడి మరియు డిఈడి ఈ 2 ఈ బుక్స్ నుంచే కాకుండా అదేవిధంగా ఎంఈడి బుక్స్ నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి
ఈ సిలబస్ ఆధారంగా టెట్ సిలబస్ ఆధారంగా మెటీరియల్ కూడా తయారు చేసాం. సో యాప్లో ఉంది, మీరు అందరూ పర్చేస్ చేసుకుంటే మీరు ఆ యాప్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా మీరు చదవచ్చు. నెక్స్ట్ మనకి బాలక్ కా అభివృద్ధి వికాస్ और పరిపక్వత, తర్వాత अभिवृद्धि और विकास का भावना అంటే ప్రకృతి నేచర్, తర్వాత కాన్సెప్ట్, इसके अर्थ परिभाषाएं, विकास को प्रभावित करने वाला कारक చదవాల్సిందంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు కూడా చదవాలి. నెక్స్ట్ వికాస్ కే సిద్ధాంత్, అందులోనే మనకి వికాస్ కే సిద్ధాంత్ ఉంటుంది. వికాస్ కే సిద్ధాంత్ చదవాలి. తర్వాత विकास वंशाक्रम और वातावरण का विकास पर वंशाक्रम, बालक का विकास और अभिवृद्धि पर वंशाक्रम और वातावरण का प्रभाव. మరి వంశాంకరం మరియు వాతావరణ ప్రభావం ఏంటి, ఇవి కూడా మనం ఈ యొక్క ఫస్ట్ వన్లో మనం చదవాల్సి ఉంటుంది. వంశాంకరం వంశపారపర్యం, వాతావరణం అంటే సామాజిక ప్రభావం. సో ఈ రెండు కూడా మనకి మరి చదవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇందులోని రెండో పాయింట్లో ఏంటంటే బాలక్ కా శారీరక మానసిక సామాజిక और సంవేగాత్మక వికాస్, అంటే వికాసము మరియు అభివృద్ధి గర్భావస్థలో, బాల్యావస్థలో, శైశవావస్థలో, బాల్యావస్థలో, కిశోరావస్థలో ఏ విధంగా శారీరక మానసిక సామాజిక సంవేగాత్మక, మరి తెలుగులో మనం ఉద్వేగ స్థితి అంటాం, ఉద్వేగాత్మక అంటాం. సో ఏ విధంగా వికాసాలు జరిగాయి అనేది కూడా చదవాలి. నెక్స్ట్ మనం ఈ వికాస్ సిద్ధాంతంలో ముఖ్యంగా పియాజే కా మానసిక వికాస్ కా సిద్ధాంత్, కోహల్బర్గ్ కా నైతిక వికాస్ కా సిద్ధాంత్, తర్వాత కార్ల్ రోజర్స్ అనుభవజన్య సిద్ధాంతం చెప్పాడు. అదేవిధంగా ఎరిస్కిన్ మనోసామాజిక సిద్ధాంతం కూడా చెప్పాడు. తర్వాత నోమ్ చోమిస్కీ భాషా వికాస్ కా సిద్ధాంతం కూడా తెలియజేశాడు. ఈ సిద్ధాంతాలు మొత్తం 5 సిద్ధాంతాలు. సో వికాస్ కే సిద్ధాంత్, పియాజే కా మానసిక వికాస్ కా సిద్ధాంత్, కోహల్బర్గ్ కా నైతిక వికాస్ కా సిద్ధాంత్, తర్వాత కార్ల్ రోజర్స్, ఎరిస్కిన్, నోమ్ చోమిస్కీ కే సిద్ధాంత్. ఈ సిద్ధాంతాలు ముఖ్యంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ మనకి మూడో పాయింట్లో వ్యక్తిగత విభిన్నతకి సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంట్రా ఆర్ ఇంటర్, తర్వాత కాజెస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, దానికి సంబంధించి మనం ఈ వ్యక్తిగత విభిన్నతలు व्यक्तिगत विभिन्नता के क्षेत्र, తర్వాత విశేషతాయే, వ్యక్తిగత విభిన్నత के कारण, ఇవి చదువుకోవాలి. తర్వాత ఈ వ్యక్తిగత విభిన్నతలో ముఖ్యంగా మనకి బుద్ధి కే ప్రకార్, బుద్ధికి పరిభాషాయే, దీంతో పాటు మనం బుద్ధి సిద్ధాంత్, బుద్ధి కా వర్గీకరణ, బుద్ధి పరీక్షాయే, బుద్ధి మాపన్ మొదలైన అంశాలన్నీ మనం చదవాలి. నెక్స్ట్ మనకి వ్యక్తిగత విభిన్నతలోనే మనకి అభిక్షమత అంటే యాప్టిట్యూడ్, సో సహజ సామర్థ్యాలు అంటాం తెలుగులో. అదేవిధంగా అభివృద్ధి అంటే మరి యాటిట్యూడ్, వైఖరి అంటాం తెలుగులో. అదేవిధంగా అభిరుచులు, ఆదత్ అలవాట్లు. అదేవిధంగా సృజనాత్మకత, చింతన్ అంటే ఆలోచన. సో ఇవన్నీ కూడా మరి వ్యక్తిగత విభిన్నతలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఓకేనా? సో వ్యక్తిగత విభిన్నతలో మనకి బుద్ధి, అభిక్షమత, అభివృద్ధి, అభిరుచి, ఆదత్, సృజనాత్మకత, చింతన్. నెక్స్ట్ 4వ పాయింట్ వ్యక్తిత్వం అండి. సో వ్యక్తిత్వం వేరు, వైయక్తిక విభిన్నతాయే వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వైయక్తిక విభిన్నతాయ అంటే వైయక్తిక భేదాలు. సో వైయక్తిక భేదాల్లో భాగంగానే మనకి వైయక్తిక భేదాలు అంటే ఏమిటి, వైయక్తిక భేదాలు గల కారణాలు, దానికి అర్థం, దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు చదువుకోవాలి. దాంతోపాటు బుద్ధి, ప్రజ్ఞ, తెలుగులో మన బుద్ధిని ఏమంటామంటే ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞా కారకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, అదేవిధంగా సహజ సామర్థ్యాలు, అభిక్షమత, తర్వాత అభివృద్ధి, యాటిట్యూడ్, అభివృద్ధి, వైఖరులు, అభిరుచి, అలవాట్లు, అభిరుచులు, సృజనాత్మకత, ఇవన్నీ కూడా మనకి వైయక్తిక విభిన్నతలో వస్తాయి. ఈ వ్యక్తిత్వం అనేది పర్సనాలిటీ, పూర్తిగా డిఫరెంట్ చాప్టర్ అన్నమాట పర్సనాలిటీ. సో పర్సనాలిటీలో మనకి టెట్ సిలబస్లో డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, కాన్సెప్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్, డిఫెన్స్ మెకానిజం అని ఇవ్వడం జరిగింది. సో అందులో మనకి హిందీలో మనకి వ్యక్తిత్వకి అవధారణ అంటే కాన్సెప్ట్,
వ్యక్తిత్వ अर्थ మీనింగ్, వ్యక్తిత్వ की परिभाषा है, వ్యక్తిత్వ के सिद्धांत చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇందులో మనకి వ్యక్తిత్వకే నిర్ధారక్ నుంచి మనకి 2 ప్రశ్నలు వస్తున్నాయి సుమారు. ఇందులో వంశానుక్రమం, స్నాయు సంబంధి అని 2 వస్తాయి. నర్వస్ సిస్టమ్ అండ్ వంశానుక్రమం అంటే అనువంశికత మీద ఈ యొక్క పర్సనాలిటీ ఏ విధంగా పనిచేస్తుంది దానికి సంబంధించి ఆ వ్యక్తిత్వ సిద్ధాంతాలు కూడా చెప్పడం జరిగింది. అందులో నుంచి ఖచ్చితంగా ఒక 2 బిట్స్ వస్తున్నాయి. తర్వాత వ్యక్తిత్వ మాపన్, వ్యక్తిత్వ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, దాంట్లో నుంచి కూడా వ్యక్తిత్వ మాపన్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ సమాయోజన అడ్జస్ట్మెంట్ అండి. అడ్జస్ట్మెంట్లో మాల్ అడ్జస్ట్మెంట్ అనేసి 2 రకాలు ఉన్నాయి. సమాయోజన, తర్వాత మానసిక స్వస్థ, మెంటల్ హెల్త్, మానసిక స్వస్థ. ఈ మానసిక స్వస్థలో మనకి ముఖ్యంగా రక్షాత్మక యుక్తియా, ఈ రక్షాత్మక యుక్తి నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, రక్షాత్మక యుక్తియా. సో ఈ సమాయోజన నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి 5వ పాయింట్లో మనోవైజ్ఞానిక విద్య అంటే మనోవిజ్ఞాన పద్ధతులు మెథడ్స్ ఆఫ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ విధంగా మనకి బాలక వికాస్, డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నుంచి సుమారు మనకి 12 ప్రశ్నలు వస్తాయండి. సుమారు మనకి 12 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి 2వ పాయింట్లోని అండర్స్టాండింగ్ లెర్నింగ్ అని ఇవ్వడం జరిగింది. అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ ఇవ్వడం జరిగింది. సో లెర్నింగ్ అంటే ఏంటి? అధిగం, సీక్న, అభ్యాసనం. తెలుగులో మనం ఏమంటాం? దాన్ని అభ్యాసనం అంటాము. లెర్నింగ్ అధిగం వ సీక్న. ఇందులో మనం ఏం చదవాలంటే అధిగం కా अर्थ, अधिगम की परिभाषा, अधिगम की प्रवृत्ति అంటే కాన్సెప్ట్, अधिगम की विशेषताएं, अधिगम को प्रभावित करने वाला कारक, अधिगम के सिद्धांत మొదలైనవన్నీ కూడా చదువుకోవాలి. అంటే లెర్నింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అండ్ నేచర్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఒకసారి अधिगम का अर्थ, परिभाषा, प्रवृत्ति, विशेषताएं, अधिगम की विशेषताएं, अधिगम को प्रभावित करने वाला कारक, ముఖ్యంగా अधिगम के సిద్ధాంతంలో మనం ఏం చదవాలి అంటే తార్నాయ్ కా సిద్ధాంత్, अनुकूलित अनुक्रिया का सिद्धांत, अदेविधंगा पावलाव का सीखने का सिद्धांत, स्किनर का सिद्धांत, कोहलर का सिद्धांत. ఈ 5 సిద్ధాంతాలతో పాటు మనకి నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్లో లేనివి అంటే శైక్షిక మనోవిజ్ఞానం లేనటువంటి 2 సిద్ధాంతాలు కూడా BEd DEd టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి బండూరా మరియు వైగోస్కీ కా సిద్ధాంత్. బండూరా కా సామాజిక అధ్యయన కా సిద్ధాంతం ఉంది ఒకటి, తర్వాత వైగోస్కీ కా సిద్ధాంతం కూడా చదువుకోవాలి. ఈ విధంగా మనకి తార్నాయక్, పావ్లవ్, స్కిన్నర్, కోహ్లర్, బండూరా, వైగోస్కీ మొత్తం 6 రకాల సిద్ధాంతాలు మనం అధిగంలో చదవాలి, అంటే సీక్నాలో చదవాలి. ఓకేనా? నెక్స్ట్ 2వ పాయింట్లో మనకి అభిప్రేరణ, మోటివేషన్. తర్వాత 3వ పాయింట్ ఇవ్వడం జరిగింది స్మృతి, మెమరీ అండ్ ఫర్గెటింగ్ ఇవ్వడం జరిగింది. స్మృతి और విస్మృతి. స్మృతి का अर्थ, స్మృతి की परिभाषा, స్మృతి को మాపన కూడా ఇందులో ఉంది, అది కూడా చదువుకోవాలి. నెక్స్ట్ 4వ పాయింట్ అధిగం స్థానాంతరణ, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో ఇది కూడా మనం చదవాలి. ఎందులో చదవాలి? ఇవన్నీ కూడా మనకి అధిగం వ సీక్నాలో వస్తాయి. అధిగం వ సీక్నా అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. ఇందులో నుంచి మనకి సుమారు 10 ప్రశ్నలు వస్తాయండి. సుమారు 10 ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ పాయింట్ నుంచి అండి మనకి ఫస్ట్ పాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నుంచి, బాలక వికాస్ నుంచి మనకి సుమారు 12 ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో భాగంగా పార్ట్ 3లో పెడగోగికల్ కన్సర్న్స్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఇందులోని మనకి ప్రశ్నలు 6 నుంచి 8 వరకు 8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. 6 ప్రశ్నల నుంచి 8 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా మనకి ఇవి చాలా తేలికైనటువంటి సబ్జెక్టు. సో ఇందులో ఉన్నటువంటి సిలబస్, పెడగోగికల్ కన్సర్న్లో ఉన్నటువంటి సిలబస్ చాలా ఈజీ సిలబస్ అంటే మీకు అందరికీ కూడా ఈ తేలిక అర్థమవుతుంది. ఒక్కసారి చదువుకుంటే చాలు. చూడండి, ఇందులో మనకి శిక్షణ శాస్త్ర విధియోక బోధ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది అంటే శిక్షణ శాస్త్ర అంటే ఇక్కడ బోధనా పద్ధతులు, బోధన నిర్వహణ, బోధనలో మొదలైన అంశాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. తర్వాత సమావేశీ శిక్ష, 2వ పాయింట్ సమావేశీ శిక్ష అని ఇవ్వడం జరిగింది. ఈ సమావేశ శిక్ష పిచిడే బాలకు, మందబుద్ధి బాలకు, వికలాంగ బాలకు, అభిక్షమత బాలకు, ఇలా రకరకాల బాలు ఇందులో వస్తారు. వీరి గురించి చదువుకోవాలి 2వ పాయింట్లో. తర్వాత 3వ పాయింట్లో మనకి స్వయం అధిగంకి అవధారణ, సెల్ఫ్ లెర్నింగ్ కాన్సెప్ట్ అంటే అభ్యాసంలో స్వయంగా అభ్యాసం చేయడం, స్వయంగా నేర్చుకోవడం అనే అంశాలన్నీ ఇందులోకి వస్తాయి. ఇదేంటంటే స్వయం అధిగంకి అవధారణ. నెక్స్ట్ కక్ష అధిగం, తరగతి గది నిర్వహణ, కక్ష అభ్యాసనము
అని వస్తుంది. కక్ష అభ్యాసనము, కక్షలో మరి పిల్లలు ఏ విధంగా విద్యని ఏ విధంగా అభ్యసిస్తారనేది 5వ పాయింట్ అండి. నెక్స్ట్ 5వ పాయింట్ అధిగమ్ కౌశల్, స్కిల్స్ ఆఫ్ లెర్నింగ్ అండి. నెక్స్ట్ 6వది కక్ష ప్రబంధన్, ఇది క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మీరు ట్రైనింగ్లో మీరు నేర్చుకున్నారు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, క్లాస్ రూమ్ తరగతి గది నిర్వహణ, తరగతి గది మంత్రణం, తరగతి గది మరి ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా తరగతి గదిని నిర్వహించాలి మొదలైన అంశాలన్నీ కూడా మనం ఆల్రెడీ మీరు ట్రైనింగ్లో చదువుకొని ఉంటారు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది. సో అది 6వ పాయింట్ కక్ష ప్రబంధన్. నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు లేనటువంటి సిలబస్లో లేనటువంటి అంటే పీడి పాఠక్ శైక్షిక్ మనోవిజ్ఞానంలో లేనటువంటి సిలబస్ బ్రోనర్ కా సిద్ధాంత్ కూడా చదవాలి. తర్వాత నిర్దేశన వ పరామర్శ్ గైడ్లైన్స్ అండ్ కౌన్సిలింగ్, మంత్రణం, తెలుగులో దీన్ని మంత్రం అంటారు, గైడ్లైన్స్ అండ్ పరామర్శ్ చదవాలి 8వ పాయింట్. నెక్స్ట్ 9వ పాయింట్ బాల్ అధికార్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ రైట్స్ అనేసి 2 పాయింట్స్ వస్తాయి ముఖ్యంగా. ఈ 2 పాయింట్స్ కూడా 2 చదువుకోవాలి, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ రైట్స్. నెక్స్ట్ 10వది అధిగమ్ తథా స్కూల్ కా మూల్యాంకన్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇందులో మనకి ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంటు, ప్రస్తుతం ఉన్నటువంటి అసెస్మెంట్స్ అన్నీ కూడా మూల్యాంకనం కింద వస్తాయి, అవి చదువుకోవాలి. తర్వాత మన నెక్స్ట్ 11వ పాయింట్ రాష్ట్రీయ పాఠ్యచర్యకి రూపురేఖ, రాష్ట్రీయ ఎన్సిఎఫ్, నేషనల్ కరికులర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్, ఎన్సిఎఫ్ 2005 చదవాలి ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇందులోంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. తర్వాత 12 శిక్షా అధికార రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో విద్యా హక్కు చట్టం నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో ఈ విధంగా మనకి అక్కడ అదేవిధంగా మనకి బాల్ అధికార్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. తర్వాత మూల్యాంకనం నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా మిగతా అంశాల నుంచి కూడా కనీసం 2 లేదా 2 నుంచి 4 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తం మీద ఇందులో మనకి 6 నుంచి 8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ యొక్క బాల వికాసం శిక్షణ శాస్త్రం చాలా తేలికైనటువంటి సిలబస్ అనండి. కాకపోతే కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువగా క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం ఎక్కువ లెర్నింగ్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, రెండు చేసినప్పుడే మీరు సైకాలజీలో 30కి 30 మార్కులు గ్యారంటీగా పొందుతారు.